अस्सलामुअलैकुम आदाब, मैं खुजरी आफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। BRS पार्टी पर अब अवाम को कोई एतमाद नहीं। रियासत में होने वाली तमाम तबाहियों के ज़िम्मेदार KCR। CM रेवंत रेड्डी ने इल्ज़ामी जवाब में KCR को बनाया शदीद तनकीद का निशाना। कांग्रेस पार्टी की तंजीम नौ और मकामी इंतखाबात में कामयाबी के लिए कारकुनों की मेहनत पर जोर। आदिलाबाद में मुनक़िद इजलास से कांग्रेस के मुबस्सिरीन ताहिर बिन हमदान और सत्यनारायण का खिताब। ज़िला SP अखिल महाजन की मेडिकल कॉलेज के नौजवानों को मंशियात से दूर रहने की नसीहत। रैगिंग के खिलाफ दिया सख्त पैगाम। गंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला 3 सालों से जारी। ये थे हेडलाइंस और बढ़ते हैं आगे ख़बरों की तफसील की तरफ। CM रेवंत रेड्डी ने कहा कि BRS पर अब अवाम को कोई एतमाद नहीं रहा और रियासत में होने वाली तमाम तबाहियों के ज़िम्मेदार KCR हैं। रेवंत रेड्डी ने इल्ज़ाम आयद किया कि KCR ने रियासती ख़जाने को खाली कर दिया है और अब हम पर इल्ज़ामात आयद कर रहे हैं। रेवंत रेड्डी ने कहा कि KCR की गुज़िश्ता दिनों की तकरीर का जवाब देते हुए कहा कि KCR की तकरीर में कोई दम नहीं, कोई वजाहत नहीं थी और वह ज़ाती इंतकाम की बुनियाद पर इक़दामात कर रहे हैं। CM रेवंत रेड्डी ने मज़ीद कहा कि वह कानून के दायरे में रहकर अपने हुकूक़ की जंग लड़ते रहेंगे और अगर किसी के ख़िलाफ़ केस है तो वह कानून के मुताबिक कार्रवाई ज़रूर करेंगे। PCC चीफ महेश कुमार गौड़ ने कहा कि KCR वो शख्स हैं जिन्होंने इंतहाई कम वक्त में ज़्यादा अवामी दौलत चोरी की है। इन्होंने कहा कि KCR अवाम को बहकाने की कोशिश कर रहे हैं और अगर उनमें हिम्मत है तो उन्हें कर्ज़ मुआफ़ी पर बात करनी चाहिए। महेश कुमार गौड़ ने कहा कि KCR जो कि तेलंगाना के गद्दार हैं। इन्होंने मज़ीद कहा कि KCR ने रोज़गार देने का वादा किया था लेकिन पावर में आकर तमाम मुलाजिमतें अपने ख़ानदान के अफराद को ही दी हैं। తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుతున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా KCR గారికి BRS పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి? మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండే KCR, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది KCR కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి KCR ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు. కాంగ్రెస్ పార్టీని విలన్ అంటా ఉన్నాడు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ లెక్కేమిటి? నీ స్థాయి ఏమిటి? గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి? దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలా మందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారెన్ పంపించినటువంటి చరిత్ర KCR గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన KCR ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి
వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 1 సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చూపాలా? అరే నిజమైన విలను మీరు. కారణం మీరిచ్చి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి 1 ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తా అన్నావు. మిషన్ భగీరథ పేరిట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవరు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చాతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. टीपीसीसी के नायब सदर व मुबस्सिर ताहिर बिन हमदान ने कहा कि पार्टी से मुताल्लिक़ तमाम अहदों की तकर्री का अमल जल्द शुरू होने वाला है और पार्टी परचम उठाने वाले कारकुनों को पार्टी ज़रूर पहचानेगी। इन्होंने ये बात पीर के रोज़ अदलाबाद शहर के फंक्शन हॉल में कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कन्नी श्रीनिवास रेड्डी की सदारत में होने वाले ज़िली कांग्रेस पार्टी के वसी सतही इजलास में कही। इन्होंने कहा कि कारकुन ही पार्टी की ताकत हैं और कांग्रेस पार्टी एक तारीख़ी पार्टी है जो मुल्क को आज़ादी दिलाने वाली जमात है। इन्होंने मज़ीद कहा कि कांग्रेस पार्टी के परचम को उठाने वाले कारकुनों की मेहनत ही आज तेलंगाना में कांग्रेस हुकूमत के क़याम का बाइस बनी है। इन्होंने डॉक्टर BR अम्बेडकर के बारे में कहा कि इन्होंने गरीब और पसमानदा तबक़ात के लिए एक आइन तैयार किया था, जबकि मरकज़ की BJP हुकूमत इस आइन को तब्दील करने की साजिश कर रही है। इन्होंने इस पर अपना गुस्सा ज़ाहिर किया और कहा कि इसीलिए आइन की हिफाजत के लिए जय बापू, जय भीम, जय संविधान यात्रा को मुख्तलिफ मंडलों में बड़े पैमाने पर शुरू किया गया है। इसके बाद TPCC के सेक्रेटरी मुबस्सिर सत्यनारायण ने कहा कि ज़िले में पार्टी को दोबारा ताकतवर बनाने के लिए बूथ सतह से पार्टी को मुस्तहकम करना ज़रूरी है। इन्होंने बताया कि इस वसी सतही इजलास का मकसद ज़िले में पार्टी को मज़ीद मजबूत करना था। इन्होंने कहा कि पार्टी के बड़े रहनुमाओं के हुक्म पर ज़िले में पार्टी को दोबारा मजबूत बनाने के लिए प्रोग्राम मुनक़्क़िद किया गया है। आने वाले मकामी इदारों के इंतखाबात में ज़्यादा सीटें हासिल करना पार्टी का अहम मकसद है और इसके लिए हर रहनुमा और कारकुन को मेहनत करनी होगी। इन्होंने कहा कि पार्टी तंजीम 9 के लिए हर ज़िले में 2 निगरान कार मुकर्रर किए गए हैं। सख्त मेहनत करने वाले कारकुनों को पार्टी कभी ना भूलेगी और उन्हें हमेशा तस्लीम किया जाएगा। इस इजलास की सदारत करते हुए आदिलाबाद कांग्रेस पार्टी के असम्बली इंचार्ज कन्नी श्रीनिवास रेड्डी ने भी खिताब किया और मेहमानों का इस्तकबाल किया। कन्नी श्रीनिवास रेड्डी ने पार्टी के कारकुनों से अपील की कि वो हर सतह पर पार्टी को मजबूत करें और कांग्रेस के कायद राहुल गांधी को वज़ीर आज़म बनाने के लिए सबको मुत्तहिद होकर मेहनत करनी चाहिए। कन्नी श्रीनिवास रेड्डी ने कहा कि आने वाले इंतखाबात में कांग्रेस पार्टी को कामयाबी हासिल करने के लिए तमाम कारकुनों को मिलकर मेहनत करनी होगी ताकि वो पार्टी की जीत की घंटी बजा सकें। మున్సిపల్ కౌన్సిల్ వార్డు మెంబర్లు గెలవకుండా మనం ఒకటేసారి ఎమ్మెల్యే గెలుస్తాము, ఎంపీ గెలుస్తాం అనుకోవడం పొరపాటు. గెలిస్తే ఎమ్మెల్యే గెలిచినట్టే, ఎంపీ గెలిచినట్టే. త్వరలోనే జూలై మాసంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ల శంఖాలను ముద్రించబోతా ఉన్నాం. ఈ రోజు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం బతిలాడినాం కాబట్టి 30,000 ఓట్లు పెంచినాం. 7 అసెంబ్లీ స్థానాలలో మనం ఒక్కటే గెలవగలిగినాం. ఆదివాసీ ముద్దుబిడ్డ వెట్మకొచ్చు గారిని గెలిపించుకున్నాం. కానీ అక్కడ 58,000 ఓట్లు వెట్మకొచ్చు గారు గెలిచిండు. మనం ఇక్కడ 48,000 ఓట్లతో సాధించినా కూడా మనం ఒక తక్కువ మెజారిటీ
మెజార్టీతో ఇక్కడ ఓడిపోయాం. కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాలా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 5 ఎలక్షన్లలో ఏ అభ్యర్థికి రానన్ని ఓట్లు వేసి మనల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని విస్తృత స్థాయి సమావేశంలో వారి ఆలోచనలు, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు తెలుసుకోవడానికి నాతో పాటు వేదిక మీద శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ప్రజా జీవితంలో బ్యాంక్ చైర్మన్లుగా అనేక అనుభవం ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారికి మీరు సూచించినటువంటి ప్రతి అంశాన్ని వీలైనంత మేరకు ఇక్కడ నోట్ చేసుకొని, నేను కానీ నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర గౌరవ మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ అన్న గారు ఇక్కడ నాతో పాటు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలను, మీరు చెప్పినటువంటి మాటలను, మీరు సూచించినటువంటి సూచనలను వాస్తవంగా ఇలాంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు, మిత్రుడు, మనవాడు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, బలహీన వర్గాల నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది మీరు మాట్లాడుతూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 10 సంవత్సరాలు కార్యకర్తలు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట ఫలితమే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ దగ్గరికి 15 మాసాల్లో ఏ మేరకు చేరుతున్నాయి, చేరడానికి ఆంక్షలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన అందరి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు మొన్న 23 తారీఖు రోజు గాంధీ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలి, బలమైన నాయకత్వాన్ని తీసుకురావాలి, బలమైన నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మరి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలుగుతారు. తద్వారా రానున్న స్థానిక సంస్థలలో ఎక్కువ సీట్లు గెలిపించుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక జిల్లాకి 2 అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా వారి సందేశం ఏంటంటే, మా ద్వారా తెలియవలసింది, మా మాటగా చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాలు కాయలు కాసేదాకా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, చెక్కు చెదరని ధైర్యంతో నిటారుగా నిలబడ్డారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టారు, తిరిగి రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చారు. వారి కష్టం వృధా కాకూడదు, వారికి ధైర్యం చెప్పండి. రానున్న రోజులలో వారి స్తోమతను బట్టి, వారి స్థాయిని బట్టి ఖచ్చితంగా వారిని వివిధ పదవులలో అకామిడేట్ చేస్తామని చెప్పడం జరిగింది. आदिलाबाद जिला कांग्रेस पार्टी के ज़ेर एहतमाम एक बड़े इजलास के बाद शहर में आइन की हिफाजत के लिए एक रैली का इनेकाद किया गया। इस मौके पर कांग्रेस रहनुमाओं ने मुल्क के आइनी इदारों को कमज़ोर करने की कोशिशों के ख़िलाफ़ आवाज़ उठाते हुए कहा कि हमें इन साजिशों को मुअस्सिर जवाब देना होगा। रहनुमाओं ने इल्ज़ाम आयद किया कि मोदी हुकूमत फ़िरका वारियत और तक़सीम की सियासत के ज़रिए आवाम की तवज्जो असल मसाइल से हटाने की नाकाम कोशिश कर रही है, जिसका कांग्रेस पार्टी कामयाबी के साथ मुकाबला करेगी। इस प्रोग्राम के दौरान जय बापू, जय भीम, जय संविधान के नारे लगाए गए। रैली के दौरान रहनुमाओं ने अवाम में आइन की अहमियत और उसकी हिफाजत की ज़रूरत के बारे में आगाही फ़राहम की। इस प्रोग्राम में TPCC के नायब सदर व मुबस्सिर ताहिर बिन हमदान सत्यनारायण, साबिक़ MP सोयम बापूराव, साबिक़ MLA राठौड़ बापूराव, AICC के अरकान नरेश जाधव, आदिलाबाद, बोध और आसियाबाद असम्बली हलकों के इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, आड़े गजेंद्र, श्याम नायक, DCCB के चेयरमैन भुजा रेड्डी, वर्किंग सदर भूपिल्ली श्रीधर, टाउन सदर नागेश, सीनियर कांग्रेस रहनुमा दिगंबरराव पटेल व दीगर इस प्रोग्राम में शरीक थे।
जय भीम, जय भीम, जय भीम। हल्का असम्बली अदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला बिला किसी रुकावट के जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तेफादा कर रहे हैं। సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులు అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్న ज़िला एसपी आदिलाबाद अखिल महाजन ने नौजवानों को गांजा और मंशियात की आदत से बचने की नसीहत की और कहा कि इससे उनका मुस्तकबिल तबाह हो सकता है। पीर के रोज़ आदिलाबाद के रिम्स कॉलेज ऑडिटोरियम में मेडिकल तलबा के लिए एक रैगिंग और मंशियात के हवाले से आगाही फराहम की गई। ज़िला एसपी ने बताया कि कॉलेज में सीनियर्स ने जूनियर्स को रैगिंग का निशाना बनाया था और कहा कि रैगिंग की सकाफत अच्छी नहीं है। ज़िले में गांजा पीने वालों को मुशावरत फराहम की जा रही है। इन्होंने कहा कि अगर सब ताउन करें तो मंशियात और दीगर मुज़िर मवाद का मुकाबला किया जा सकता है। I welcome our principal. Administration Dr. Saroja ma'am. Srimati Anita garu. Seats are increased, sir. For total MBBS students, 120. Nursing students, then 60 paramedic course and 6 PH challenges, sir. Answer 8 national nursing colleges are gone, sir. We are creating awareness program. Came in 25 class students. Each 3 implementing, sir. Any small things, we are scolding them and controlling them, sir. Inspector
to go there and counsel. We came to the our incident, we went there, we counseled them. The first year class students were so adamant that we want it, and a lot of people outside are consuming it, and after smoking ganja there have been murders. Huge life is there ahead of you. So get into good MD branch, whatever you like. It's a ortho or some branch or pediatric media wing we have created on social media wing in Adilabad, which is checking on instant. We have registered few cases against people who are using, do not promote also any such activity, which is illegal. ఆదిలాబాద్ జిల్లాలో అది రిమ్స్ కాలేజ్లో నర్సింగ్ స్టూడెంట్స్ ప్లస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ర్యాగింగ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని రోజుల నుండి 1-2 కంప్లైంట్స్ వచ్చినాయి. దానికి యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఫామ్ చేయడం ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి వీళ్ళకి పిల్లలకి ర్యాగింగ్ చేయకూడదు అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో సహా గాంజా కూడా మన ఆదిలాబాద్లో కొంచెం స్మోకర్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే గ్రోయింగ్ ఏరియా, ఇట్స్ గ్రోయింగ్ ఏరియా. దాని కాకుండా స్మోకర్స్ కూడా ఉన్నారు. అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ వీళ్ళు ఇది స్మోక్ చేయకూడదు, ఎందుకంటే దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది కాకుండా షీటింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. बेला मंडल में पुलिस ने ऑटो यूनियन के अरकान को महफूज सवारी के हवाले से आगाही फराहम की। ऑटो कोड सिस्टम मुतारफ़ के लिए QR कोड मुतारफ़ करवा गया ताकि मुसाफिर और पुलिस दोनों को तहफ़्फ़ुज़ फराहम किया जा सके। QR कोड के ज़रिए ऑटो कोड के ज़रिए आपस में मरबूत किया जाएगा ताकि किसी भी एमरजेंसी की सूरत में फ़ौरी मदद हासिल की जा सके। QR కోడ్ మీకు 1 लाख తో ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినట్లయితే మీకు 1 लाख తో ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఎందుకంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎంట్రీ చేసినట్టు దీన్ని ఆటోమేటిక్గా దీన్ని ట్రాక్లో వస్తుంది. జీపీఎస్ ట్రాక్లో ఆయన ఎటు పోతున్నాడు, మీ ఆటో ఎటు పోతుంది అనేది చూస్తారు. తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, రాత్రిపూట కూడా నిర్భయంగా ఆటోతో వచ్చినాయి. మిగతా 50 కూడా మీరు ఫోన్లు చేసి రమ్మని చెప్పండి. ఈయన ఇక్కడనే అవైలబుల్ ఉంటాడు. అందరికి చెప్పిర్రా? ఓకే, చెప్పండి. వాళ్ళకి ఏం చెప్తారంటే, సార్ వాళ్ళు స్టిక్కరింగ్ ఉన్న ఆటోలనే ప్యాసింజర్స్ ప్రయాణించాలా, వారికి మేము పోలీసు వారు దానికి ట్రాక్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా ఆటో దొంగతనం అయితే కూడా దీన్ని బట్టి తొందర దొరుకుతుంది మనకు. ఆటో దొంగతనం అయితే కూడా మనకు అది ఎటువైంది అనేది జీపీఎస్ మాదిరిగా అన్నట్టు మీకు ఇది. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు సమాజంలో నేరాలను నియంత్రించే భాగంగా, అదేవిధంగా ప్రయాణికుల భద్రతలో భాగంగా మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వీలాలో ఉన్న మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లందరినీ ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళకి కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, సమాజంలో నేరాలు ఎక్కువగా ప్రయాణికులు ఆటోల్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఆటోల్లో ఎక్కువగా నేరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించే భాగంగా ఈ మై ఆటో మై సేఫ్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ప్రయాణికులు సురక్షితంగా వారికి గమ్యస్థానాలని చేరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక స్టిక్కరింగ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్తో వచ్చిన స్టిక్కర్ ఉంటుంది. దీన్ని వెనకాల ప్యాసింజర్స్ మహిళలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, దాన్ని ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు పంపించినట్లయితే ఆ ఆటో ఎక్కడికి వెళ్తున్నది, దాని ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆటో యజమానులు కూడా
ఆటోల్ని 500 రూపీస్కి 1000 రూపాయలకి అట్లా ఎంగేజ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఆటోలు కూడా వాళ్ళు ఎక్కడికో వేరే పనికి అసాంఘిక కార్యకలాపాల కోసము దాన్ని కలప సప్లికి కానీ లేకపోతే గాంజాకి కానీ అట్లా తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆటో ఎక్కడికి వెళ్ళింది అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఆటో యజమానులకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ కూడా మంచిగా ఇది మేము గమ్యస్థానానికి మంచిగా చేరే అవకాశం ఉందనేసి వాళ్ళు కూడా భరోసాతోని ఆటోలు ఎక్కే అవకాశం ఉంది. चैम्बर ऑफ कॉमर्स के सदर दिनेश मतोलिया ने कश्मीर के पहलगाम में होने वाली दहशतगर्दाना हमले को इंतहाई बर्बरीत करार दिया। इन्होंने पीर के रोज़ अम्बेडकर चौक में मुनक्किदा एक प्रोग्राम में दहशतगर्दाना हमले में हलाकत होने वालों को खिराज अक़ीदत पेश किया। चैम्बर ऑफ कॉमर्स की ज़ेर सरपरस्ती छाछ की तकसीम अमल में लाई गई। दिनेश मतोलिया ने कहा कि पहलगाम में होने वाली दहशतगर्दाना कार्रवाई इंतहाई सफाकियत पर मबनी है और इस तरह के हमलों की हर भारतीय को मजम्मत करनी चाहिए। चैम्बर ऑफ कॉमर्स ट्रेड एसोसिएशन द्वारा आज जो पहलगाम 22 अप्रैल को जो पहलगाम में टेररिस्ट अटैक जो हुआ उनकी स्मृति में हमने आज बटर मिल्क का यहाँ पे अम्बेडकर चौक में वितरण का कार्यक्रम रखा गया है। 22 अप्रैल ये दिन देश कभी नहीं भूल पाएगा, क्योंकि जो घूमने आए थे, जो पर्यटन थे, वो कभी नहीं सोचे थे कि हम अनाथ हो जाएंगे, हम विधवा हो जाएंगे, कभी नहीं सोचे थे। और ये चैम्बर ऑफ कॉमर्स इसको खंडन करता है और हमारे प्रधानमंत्री जी से मीडिया द्वारा रिक्वेस्ट करते हैं कि उनको इससे ज़्यादा भयंकर से भयंकर मौत मिले, ये हम चैम्बर ऑफ कॉमर्स से डिमांड करते हैं। और आइंदा ऐसा एक्सीडेंट या अटैक टेररिस्ट अटैक ना हो, ऐसा हम जो मोदी जी से आशा रखते हैं। तेलंगाना हुकूमत ने इंदिरम्मा मकानात स्कीम के तहत गरीब ख़ानदानों के लिए मकानात फराहम करने का अमल शुरू कर दिया है। MPDO ने इस स्कीम के तहत मुंतखब मुस्तक़ीन के फहरिस्त की तस्दीक़ की और जल्द ही इसको ज़िला कलेक्टर को इरसाल करने का वादा किया। इन्होंने कहा कि ये स्कीम हुकूमत की जानिब से गरीब अवाम के लिए एक अहम कदम है और इसके ज़रिए बहुत से ख़ानदानों को अपने लिए एक मुस्तकिल घर मिलेगा। పడతావా? హలో पूरा निकाल 400 स्क्वायर फीट बनना कम से कम। ए सूर्या मांगूर का
మనకు గాను ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్లు ప్రతి బీదవానికి అందే విధంగా చేపట్టాలని మా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ బేల మండలంలో ఈరోజు పర్యవేక్షణ జరుగుతుంది. అందులో 58 మంది లిస్టు కమిటీ మెంబర్స్ సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. అందులో అర్హులైన వారికి, పేదవారికి, ఎవరైతే ప్రస్తుతం భూమి లేని నిరుపేదలు, ఇల్లు లేని వారికి మాత్రమే సెలెక్ట్ చేసి లిస్టును కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 3 అధికారులను వెరిఫికేషన్ కోసం చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీఓ గారు, ఎంపీడో ముగ్గురం చేసి అర్హులు ఉన్న నిరుపేదల వారికి ఇల్లు కేటాయించి సెలక్షన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి శాంక్షన్ కొరకు పంపడం జరుగుతుంది. శాంక్షన్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలా? ఇటు మంజూరు మనకు 30 తారీఖు లోపు పంపడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 30 తారీఖు పంపడం జరుగుతుంది. ఫస్ట్కు ఈ శాంక్షన్ లిస్టు కూడా రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన వెంటనే ప్రతి వాళ్ళు కూడా ఇల్లు మొదలు పెట్టాలి. 15 రోజుల లోపల అందరికి కట్టుకుంటే వాళ్ళకు ఇమీడియట్గా డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఫౌండేషన్ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ప్రతి మండే అమౌంట్ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎంపీ రికార్డు కానీ, ఏఈ గారు కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ తిరగడానికి వీల్లేదు. నేరుగా ప్రతి లబ్ధిదారి అకౌంట్లోనే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. निर्मल ज़िले में पिछले कुछ दिनों से दर्जे हरारत 45 डिग्री तक पहुंचने की वजह से लोग शदीद गर्मी से परेशान हो गए थे। ताहम पीर के रोज़ निर्मल शहर के अवाम को कुछ राहत मिली। अचानक मौसम ठंडा हो गया और बादलों के साथ ही हल्की सी बारिश हुई। कुछ लोग छतों पर चढ़कर बारिश में नहाते हुए खुशी से उछलने लगे। मजमूई तौर पर मौसम की ठंडक से निर्मल शहर के लोग खुशी का इजहार करते हुए दिखाई दिए। खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। बीआरएस पार्टी पर अब अवाम को कोई एतमाद नहीं। रियासत में होने वाली तमाम तबाहियों के जिम्मेदार केसीआर। सीएम रेवंत रेड्डी ने इल्ज़ामी जवाब में केसीआर को बनाया शदीद तनकीद का निशाना। कांग्रेस पार्टी की तंजीम नौ और मकामी इंतखाबात में कामयाबी के लिए कारकुनों की मेहनत पर जोर। आदिलाबाद में मुनक़िद इजलास से कांग्रेस के मुबस्सिरीन ताहिर बिन हमदान और सत्यनारायण का खिताब। ज़िला एसपी अखिल महाजन की मेडिकल कॉलेज के नौजवानों को मंशियात से दूर रहने की नसीहत। रैगिंग के खिलाफ दिया सख्त पैगाम। गंदी सिनेमा से रेडी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला 3 सालों से जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।